సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ నచ్చింది తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. యాజ్ యూజువల్ మనం ఫస్ట్ మూవీ వచ్చేసి తపన్నా మూవీ. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది, ఫుల్ మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మేడియర్ దొంగ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు April 19th అయితే ఆహాలో అయితే డైరెక్ట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రజాకార్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. April 26th అయితే మనకు రజాకార్ మూవీ అయితే ఎన్ని లాంగ్వేజ్లో అయితే థియేటర్లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు G5లో అయితే April 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైరన్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు April 19th అయితే కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే సైరన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైతాన్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు May 3వ అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి లవ్ గురు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు May 9th అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే May 9th అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తీసిన లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు May 19th అయితే కన్ఫామ్గా అయితే వాళ్ళు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే April 19th అయితే మనకు లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు April లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే April లాస్ట్ వీక్న అయితే ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు తెలుగులో అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు April 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఐలాండ్ మూవీ కోసం చాలా మంది అనేది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఐలాండ్ మూవీ అయితే తెలుగులో వచ్చేసి మనకు సన్నెక్స్లో అయితే April 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఈసారి అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే April లాస్ట్ వీక్న అయితే మనకు ఏజెంట్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏజెంట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఏజెంట్ మూవీ అయితే సునీల్లో అయితే April లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భీమా మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గోపిచంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి April 25th అయితే కన్ఫామ్గా అయితే భీమా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో భీమా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే కన్ఫామ్గా అయితే భీమా మూవీ అయితే April 25th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు తీసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు May 3వ అయితే కన్ఫామ్గా అయితే మనకు విజయ్ దేవరకొండ గారు తీసిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే May 3వ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ టిల్లు స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు April 26th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో టిల్లు స్క్వేర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఈ మూవీ అయితే April 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్కి అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కన గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా ఉంది. తొందరగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.